రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, మంత్రి నారా లోకేష్ కామెంట్స్ విన్నారు. మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. కానీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి, ఉల్లంఘనలో పాల్పడిన వారందరికీ ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని నేను ప్రతి ఊరు వెళ్ళి హెచ్చరించాను. రెడ్ బుక్లో ప్రతిదీ నమోదైన ప్రతి వారిపైన చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలే అంటున్నారు లోకేష్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు మేము అదే మొట్టమొదటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది అని ఈ రోజు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగానే ఊరా కూడా అమలు పరుస్తాం. దీని సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సరే, ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే, మీకు సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు కేసులు పెట్టుకోవచ్చు. దాని మీద మేము న్యాయస్థానాలు మేము ఆశ్రయిస్తాం. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. మేము తప్పు చేయలేదు. అంతేకాని ఈ రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలకి పాల్పడడం అనేటువంటిది ఎంతవరకు సబబు? ఇప్పుడు తప్పులు జరుగుంటే దాని మీద మేమేం వెనక తగ్గేటువంటి ప్రశ్నే లేదు. ఎక్కడైనా తప్పులు జరుగుంటే చెప్పొచ్చు. ఇప్పుడు గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మరి పెట్టినటువంటి కేసులు కూడా సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆ యొక్క మరి అవినీతిగా పాల్పడ్డారు కాబట్టి వారి మీద కొంతమంది కేసులు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరి మీద. మరి అది కోర్టు అంగీకరించింది కాబట్టి వాళ్ళని దాదాపు జైలుకు పంపించడం జరిగింది అనేక మంది నాయకులు. అయితే అది దృష్టిలో పెట్టుకొని కేవలం కక్ష సాధింపు చర్యగా మాత్రమే మరి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెట్టేందుకు మరి వాళ్ళు వెనకాట్టలేదని తెలియజేస్తాం. అంటే ఈ విధమైనటువంటి వేధింపులకు గురి చేయటం వల్ల ఒరిగేది ఏముంటుందండి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు. మళ్ళీ 29లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా కార్యకర్తల్ని మరి అదుపు చేయడము, కంట్రోల్ చేయడం అంటే ఆధారాలు లేవని మీరు అంటున్నారు. ఈ రోజు చాలా స్పష్టంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. అగ్రిగోల్డ్ భూములపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. జోగి రమేష్ కుమార్ను అందుకే అరెస్ట్ చేశాం. ఏం అరెస్ట్ చేయకూడదా అని ఆయన అడుగుతున్నారు. రెడ్ బుక్లో ఉన్న ప్రతి పేరు కూడా చట్టాలని ఉల్లంఘించిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఇది టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న వివరణ. రాజశేఖర్ గారు, ఇప్పుడు జోగి రమేష్ గారి కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టమనండి. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చేసి అరెస్ట్ చేసేసి కేసు బుక్ చేసి జైలుకు పంపించే పరిస్థితుల్లో మరి ఒక చిన్న కుర్రవాడిని, అతను ఇప్పుడే చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి అతని జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలా? ఒకవేళ జోగి రమేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆ రోజు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం, నిరసన తెలియజేసి వెళ్ళడం వల్ల అదొక కేసు అయిన సందర్భంలో ఆయన మీద ఉంటే చర్య తీసుకోవచ్చు. అంతేగాని మరి చిన్న బిడ్డల మీద ఆ యొక్క ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి ప్రయత్నం రాజకీయాల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు ఈ గొడవల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేటువంటి ముందు పడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి మరి సూపర్ 6 అనేటువంటిది అమలు జరగట్లా. ఆ కార్యక్రమాన్ని వదిలిపెట్టి తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి మరి అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఎక్కడ నెరవేరే. రాజశేఖర్ గారు, అది కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు, అవినీతికి పాల్పడిన వారే భయపడాలి. అవినీతి చేయలేని వారు భయపడాల్సిన అవసరమే లేదు. పట్టాభిరామ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటి. రెండోది, జోగి రమేష్ కొడుకు పైన మేము చర్యలు తీసుకున్నా, మిగతా వాళ్ళపై కేసులు నమోదు చేసుకున్నా ప్రతిదానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆధార్ కార్డులనే ఫేక్ ఆధారాలు సృష్టించి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ భూములు కాజేసే ప్రయత్నం చేయటం
అది న్యాయసమ్మతం అవుతుందా, అది లేదంటే తప్పు అవుతుందా? మీరు చెప్పండి రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలతోనే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే మరి స్కిల్ డెవలప్మెంట్ లో దాంట్లో జరిగినటువంటి అవినీతిలో సాక్ష్యాధారాలతోనే ఆయన 52 రోజులు జైల్లో ఉన్నారంటే కోర్టు ఆషామాషిగా జైలుకి పంపిస్తుందండి. లేదా కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడారు. ఆయన ఒక మర్డర్ కేసులో ముద్దాయి కాబట్టి ఆయనకి మరొక కేసులో ఇదే పట్టాబోతున్నారు కాబట్టి ఆయన జైలుకి పోవడం జరిగింది. ఏదో ఒక కారణాల్లో ఏదో ఒక క్రైమో లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది జరగబట్టే కదా కోర్టు అంగీకరించేది. ఓకే, ఇప్పుడు కూడా కోర్టుకు పెట్టమని చెప్తున్నాం. వీళ్ళు సాక్ష్యాధారాలు కాకమన్ రాజశేఖర్ గారు అప్పట్లో మేము ఆధారాలు అన్ని ఉన్నాయి, సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టామంటున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు జోగి రమేష్ తనయుడితే మీరు అన్నారు పాపం పసివాడు చిన్నపిల్లోడు వాళ్ళ మీద రాజకీయం ఏంటని. అంటే ఆధార్ కార్డులనే ఫేక్ సృష్టించి ఆల్రెడీ చెరువు 1000 ఎకరాలు 1000 గజాలకు పైగా భూములను అతను తన బాబాయి రాసేసుకుంటే అది సమ్మతం అవుతుందా? మీరుగా అంటున్నట్టుగా గతంలో సాక్ష్యాధారాలు ఉన్నాయని మీరు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాధారాలు ఉన్నాయని అంటున్నారు. మీరు చేసింది అప్పుడు కరెక్ట్ అయితే అప్పుడు వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ అవుతుంది కదా. కానీ సార్ ఇప్పుడు మేము సార్ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరాజకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా భయపడేటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఏ ఒక్కరు కూడా వెనక్కి దక్కరు. చట్ట ప్రకారము దానికి సంబంధించి చట్ట ప్రకారము మేము వెళ్తాము. న్యాయస్థానంలోనే మరి మేము నిరూపించుకుంటాము మేము తప్పు చేయలేదని. అంతే, సరే వాళ్ళు ఏదో కేసులు పెట్టారని మేము బయటపడతాం. కాకపోతే ఏమవుతుందంటే ఈ సంస్కృతి అనేటువంటిది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది తప్పితే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు పెడతారు, మేము వచ్చాక మేము పెడతాం, లేదా మరొకరు వచ్చాక మరొకరు పెడతారు. వీటికి స్వస్తి పరకాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధిని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాష్ట్ర ఇప్పుడు నేను అందుకే సూపర్ 6 సంబంధించి ఇప్పుడు కొన్ని మరి అన్న క్యాంటీన్లు పెట్టాము అన్నారు. ఆ అన్న క్యాంటీన్ లో గతంలోనే అడ్డగోలుగా అవినీతి జరిగి అన్న క్యాంటీన్లకు సంబంధించి కట్టుబడిలోనే 20 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టినటువంటి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితులు, లేదా ఆ రోజు అన్నం సప్లై చేసినటువంటి హోటల్స్ కు వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు వాళ్ళు దిగిపోయి దాదాపు 90 కోట్ల రూపాయలు మరి అప్పు పెట్టి వాళ్ళకి దిగిపోతే మరి ఒక అప్పు చెప్పింది వాళ్ళు దిగిపోతే 100 కోట్ల రూపాయలు అప్పు చెప్పారు. అంటే మాకు వాళ్ళు వదిలిపెట్టిన డబ్బులు అన్న క్యాంటీన్లకే సరిపోతాయి రన్ చేయడానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నేనేమంటానంటే పెట్టుబడిదారులు వచ్చినా ఎవరైనా మరి ఇక్కడ ఒక కంపెనీలు ఏర్పాటు చేయాలన్నా ఏది ఏర్పాటు చేయాలన్నా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వెనక్కిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మేము ఆల్రెడీ ఏదైతే ప్రారంభించామో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం, లేదా ఈ స్కూల్స్ కు సంబంధించినటువంటి ప్రారంభించేవి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి అదే విధంగా పోర్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, హార్బర్స్ కార్యక్రమాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. మీరు మాట్లాడిన దానిపైన కూడా మాట్లాడదాం. కాకమన్ రాజశేఖర్ గారు చాలా బహిరంగ ఆఫర్ ఇస్తున్నారు. సార్ ఎప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకున్నా ఆ రోజు నన్ను డిబేట్కి వెళ్ళండి, నేను ఆధారాలు సహా వస్తానని. మీరు ఆధారాలు లేకుండా సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని మీరు అంటున్నారు. ప్రతి కేసుకి నమోదైన ప్రతి కేసుకి ఆధారం ఉందని బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు పట్టాభిరామ్ గారు. సార్ మాకేం అభ్యంతరం లేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యవహారాలు అధికారుల పక్షాన ఉండేదో, ఏ విధంగా అధికారుల్ని ఏ విధంగా దౌర్జన్యం చేస్తారో, లేదా ఆధారాలనైనా సరే రేపు ఏ విధంగా సృష్టిస్తారో క్రియేట్ చేస్తారో చేసుకోమనండి. కానీ న్యాయస్థానాలు అనేటువంటి ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు పరారైపోయారు, కేసులు అధికారులు పరారయ్యారనే సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? అధికారులు పరారైతే అధికారులు పట్టుకోండి, వాళ్ళని అడగండి ఏం జరిగిందో, ఎందుకు పరారయ్యారో కనుక్కోండి. దాని పార్టీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకరి మీద రుద్దటం ఏంటి? అంటే కాకమన్ రాజశేఖర్ గారు పార్టీకి సంబంధం కాదు కానీ గతంలో 5 ఏళ్ళు పాలనలో ఉంది మీరే కదా. అటు మైనింగ్ ఎండి పరారీలో ఉన్నారు వెంకటరెడ్డి,
ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పరారులో ఉన్నారు. తప్పు చేయలేనప్పుడు ఎందుకు పరారులో ఉన్నట్టు? విచారణ ఎదుర్కోవచ్చు కదా, మీరు అంటున్నట్టుగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కదా. సార్ సతీష్ గారు, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సార్ మీకు. చెప్పండి. అధికారులు పరారులో ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అధికారులు పరారులో ఉండడానికి మేమే కారణం అని ఎలా చెప్తారు? ఇలాంటి ఒకవేళ ఆరోపణలు ఉంటే మీరే కారణం అని కాదు. అధికారులు ఎందుకు పరారులో ఉన్నారు? తప్పు చేయకపోతే అధికారులు ఎందుకు పరారులో ఉన్నారు? మాట్లాడి దాన్ని ఒకసారి మాట్లాడి. ఇప్పుడు ఇసుక దోపిడీ అన్నారు, మద్యంలో అవినీతి జరిగింది అన్నారు. కమాండ్ నిరూపించండి, జరిగితే నిరూపించండి. ఇప్పుడు ఈ సాక్షి పేపర్ కి ఇచ్చారన్నారు. ఏమండి వీళ్ళు చేసింది ఏంటంటే, ఈనాడు పేపర్ కి ఇచ్చాము, TV5 కి ఇచ్చాము, అన్ని టీవీలు అన్ని పేపర్లకి అందరికీ వస్తాయి గవర్నమెంట్ నుంచి. వీళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా దోచిపెట్టారు ఈ టీవీ ఛానల్? అందరికీ కలిపి 400 కోట్లు ఇచ్చారు, ఒక సాక్షికి 400 కోట్లు ఎలా ఇస్తారు? మరి అధికార దుర్వినియోగం కాదా? ఇది పట్టాభిరామ్ గారి ప్రశ్న. సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడితే నాకు ఎలా కాదు, ఆయన ప్రశ్న మీకు అడుగుతున్నా సార్. పట్టాభిరామ్ గారు లేవనెత్తిన ప్రశ్న నేను మీకు అడిగాను. ఒక్క సాక్షికి దినపత్రిక 400 కోట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కలిపి 400 కోట్లు ఇస్తే అది న్యాయసమ్మతమా, అధికార దుర్వినియోగం కాదా? ఇది పట్టాభిరామ్ గారు అడిగింది. ఈ తప్పుడు లెక్కలకేసే వాళ్ళు గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి లెక్కలు తీయమనండి సార్. సాక్షి పేపర్ కి ఏనాడు ఇచ్చారేమో అడగండి సార్. మేము చూపిస్తాము ఈ మిగిలిన పేపర్లు అందరికి ఇచ్చింది. సరే అది అలా ఉంచండి సార్. ఇప్పుడు వీళ్ళు అవినీతి జరిగింది అంటున్నారు, ఇసుక దోపిడీ జరిగింది గతంలో, మద్యం ఏరువై పారింది గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు. ఈ ఒకవేళ ఇప్పుడు ఎక్కడైనా ఆరోపణలు ఉంటే చెప్పండి. ప్రభుత్వానికి ఆదాయం చూపించామండి, ఇసుకలో మద్యంలో ప్రభుత్వానికి ఆదాయం చూపించామండి. వీళ్ళు ఎక్కడ ఏం చూపించారో చెప్పండి. ఎందుకు అడ్డగోలుగా అవినీతి జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసి మట్టల గురించి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే దళితుల ఊచకోతతోటే ప్రారంభమైంది ఈ తెలుగుదేశం పార్టీ అధికారం అనేటువంటిది. అప్పటి నుంచి ఈ రోజు చూస్తున్నాం కదండి, ప్రతిరోజు ఎక్కడో చోట మర్డర్లు, మానభంగాలు, ముక్కుపచ్చలాడినటువంటి బిడ్డల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితులు ఈ రోజుకి ఎవరు చంపింది, ఎవరు మానభంగం చేసింది కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. మరి 30,000 మంది మరి మహిళల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని మేము అధికారులు ఉన్నప్పుడు చెప్పారు కదా. ఎక్కడున్నారండి వీళ్ళు? అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు కనిపెట్టలేకపోయారండి? ఇప్పుడు నాకు ఎందుకు పట్టుకు రాలేకపోయారండి? సుగాలి ప్రీతి కేసు అని పదే వీళ్ళే చెప్తారు కదా. మరి ఎవరో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వీళ్ళు సుగాలి ప్రీతి కేసు జరిగింది ఎప్పుడండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 17లో జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సిబిఐకి ఇచ్చాం దాన్ని. దాంట్లో మమ్మల్ని ఏం తప్పు పడతారండి? రాజశేఖర్ గారు ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. ముందు అసెంబ్లీకి రమ్మని చెప్పండి సార్. రాజశేఖర్ గారు ముందు అసెంబ్లీకి రమ్మంటున్నారు, వస్తారా రారా? భయం ముందు అసెంబ్లీకి రమ్మంటున్నారు, వస్తారా రారా? దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా ప్రశ్న వస్తాం సార్. వీళ్ళు చేసే అరాచకాలని నిలదీస్తాం సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసెంబ్లీకి రాలేదండి? ముఖ్యమంత్రి అయితే కానీ నేను అసెంబ్లీలో కూర్చోని అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తు చేసుకోవాలి సార్. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొన్న అడుగు పెట్టారు. ఆయన సతీమణిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కదా ఆ రోజు ఆయన శపథం చేసింది. చెప్పనండి. ఆయన సతీమణి నారా భువనేశ్వర్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కదా ఆయన శపథం చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. అంత డీటెయిల్ వాటి జోలికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు నేను. ఎందుకంటే అసలు అసెంబ్లీలో ఆవిడ గురించి చర్చ జరగలేదు, అది బయట జరిగిన చర్చ. దాని మీద తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి కావాలని ఆ నెపం తోటి బయటికి వెళ్ళిపోయినటువంటి జారుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది వదిలేయండి సార్. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, పట్టాభు గారు ఇప్పుడు అడిగాడు దళితులకి ఇట్లా జరిగింది, మరి ఆయన ఎందుకు క్షోభించుంటది అని. కరెక్టే, దళితులకే కాదు ఎవరికి బాధ జరిగినా కూడా బాధగానే అనిపిస్తుంది. ఈ రోజు మర్డర్లు, మానభంగాలు, ముక్కు పచ్చలారనే బిడ్డల్ని అన్యాయంగా మానభంగం చేసి మర్డర్లు చేస్తుంటే కూడా ఇంకా క్షోభిస్తా ఉంది. అదే విధంగా ఇదే దళితుల గురించి మాట్లాడారు. ఆ రోజు కారంచేడులో దళిత బిడ్డలు ఊచకోత కోసింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే. ఆ రోజు కూడా క్షోభించింది. అదే విధంగా విశాఖపట్నం మరి పెందుర్తి మండలం జరిపోతులపాలెంలో ఒక దళిత మహిళను తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టించుకుంటా ఉంటే వాళ్ళ ఇల్లు కట్టించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇల్లు కొలగొడుతుంటే అడ్డం వచ్చినటువంటి మహిళను వ్యవస్థను చేసి నడి రోడ్డు మీద కొట్టినప్పుడు కూడా బాధపడింది. అదే విధంగా మరి దళితులకి ఇటీవల కాలంలోనే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో దళిత మహిళను ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి కాకమన్ రాజశేఖర్ గారు
లో కూడా క్షోభించింది. అదే కాకమాన రాజశేఖర్ గారు అంటే 36 మంది హత్యలు గురయ్యారని పదే 36 అని చెబుతున్నారు. ఇప్పటివరకు ఆ 36 మంది ఎవరో లిస్టు ఇవ్వలేకపోయారు, ఢిల్లీలో ఆందోళన చేసిన లిస్టు చెప్పలేకపోయారు. ఇది టీడీపీ ఎప్పటి నుంచి అడుగుతోంది. ఈ రోజు ఇదే డిబేట్లో, ఇదే లైవ్ డిబేట్లో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆయన కూడా ఇదే ప్రశ్న లేవనెత్తారు కదా సార్. ఖచ్చితంగా ఇస్తాం సార్. ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నారు కదా, ఆ 30,000 మందిని పట్టుకురమ్మని వాళ్ళని ఆ లిస్టు కూడా పట్టుకురమ్మన్నాడు సార్. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు కదా, మరి 3 నెలలు కనీసం ఆ ఊస ఎందుకు ఎత్తలేదు? ఈ రోజు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది రోజుకొకళ్ళు హత్యకు గురయ్యారనే కదా మీ ఆరోపణ. మానవతానికి గురవుతున్నారు. వాటికి ఎవరు సమాధానం అండి? అసలు వాటి గురించి మాట్లాడుతున్నారా? మేము అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నారు. ఒక్క నిమిషం సార్, మేము అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నారు సార్. మేము చేసినటువంటి అభివృద్ధి మెడికల్ కాలేజీని ఉన్నాయి కట్టించాం కదండి, 17 మెడికల్ కాలేజీలు జరుగుతా ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. వాటి గురించి కంప్లీట్ చేయమనండి, వాటిని ప్రజలకు అందించమనండి. వాటి ఏకారికి పీపీపీ మోడీకి ఇచ్చేసి వాళ్ళు ఎవరికో కాంట్రాక్టులకు ఇవ్వాలనేటువంటిది మరొకటి చేయాలనే ప్రయత్నం. లేదంటే చూడండి, హోటల్ కడతా ఉన్నాం, లేదా ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాం అక్కడ. లేదంటే చూడండి సార్, మధ్యలో మాట్లాడతలేదు సార్. అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు కంటిన్యూ చేయమనండి సార్. వాళ్ళకి నిజంగా అభివృద్ధి మీద కాంక్ష, అభివృద్ధి మీద మరి చేయాలనేటువంటి ఉత్సాహం ఉంటే ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతాను. మీరు లేవనెత్తిన అంశాలను అడుగుతాను. ఈ రోజు లేటెస్ట్ గా మీ పార్టీకి చెంది గతంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన కృష్ణదాసు అలాగే శ్రీమతి ఆర్కే రోజా వీళ్ళిద్దరికి సంబంధించి సీఎం కప్పు ఆడుదాం ఆంధ్ర వాటి పథకాలకు సంబంధించిన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సిఐడి నోటీసులు ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఎస్పీని దీనిపైన విచారణకు ఆదేశించి ఏదో తేల్చాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది లేటెస్ట్. ఇది దీనిపైన మీ స్పందన ఏంటి? సతీష్ గారు, ఇందులో విచిత్రం ఏంటంటే దానికి ఆ ఆటల పోటీలకి కేటాయించింది 125 కోట్లు. వీళ్ళు చెబుతున్నటువంటి అవినీతి జరిగింది అంటుంది 105 కోట్లు. అంటే 125 కోట్లలో 105 కోట్ల అవినీతి జరిగింది. కానీ రాష్ట్రం మొత్తం మాత్రం ఈ క్రీడా పోటీలు జరిగినాయి, ప్రతి గ్రామాల్లో జరిగినాయి. మరి ఎలా జరిగినాయో, ఎవరు డబ్బులు పెట్టారో చెప్పాలా? ఎలాగుంటదంటే విచిత్రంగా, నిన్న కాక మొన్న సార్ స్వతంత్రం జరిగేటప్పుడు మొన్న జరిగింది సార్, ఇండిపెండెన్స్ డేకి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? ఆడ స్వతంత్రం అనేది ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు వచ్చింది, మరి ఈ ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చింది అంటా ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆంధ్రప్రదేశ్ అనుకోలా, 19లో వచ్చింది. 14 నుంచి 19 దాకా వీళ్ళ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించుకొని 19నే స్వతంత్రం వచ్చిందనే సార్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు లేదా వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, స్వాతంత్ర దినోత్సవం మీద మాట్లాడాల్సిన పరిస్థితి వదిలి వీళ్ళు స్వతంత్రం వచ్చింది లేదంటే